నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళాను. ఉమ్, ఆ ఏరియాలో ఓటు నాకు వచ్చేసింది, ఏరియాలోది పోలా. అవును. నేను లైట్ తీసుకుంటా. కానీ ఇక్కడున్న పార్టీ వాడు ఏం చేస్తాడు, ఈ కాగితం ఎవడికో ఇచ్చి పంపించి ఓటేపిస్తాడు. అవును. ఉమ్, అవే అట్లా గెలిచే వాళ్ళే భయపడతారు ఇప్పుడు. ఉమ్, పూర్తి జనాదరణ ఉన్నాడు ఎవడు భయపడ్డాం, అవును. అత్యవసరం ఉన్నోడు భయపడతాడు. ఉమ్, ఉమ్, వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు. ఉమ్. అంటే ప్రతిపక్షాలకి ఎంతవరకు ప్రయోజనం అని నేను అడుగుతున్నాను. అదే ఇది ఓకే. ప్రతిపక్షాలకైనా ప్రయోజనమే. ఇప్పుడు అందులో ఈ మొత్తం ఓవరాల్ అయ్యాక నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు జెన్యూన్ అండి. అంతేనా? అంతే. ఉమ్, ఉమ్, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ లో క్లారిటీ వచ్చేస్తుంది కదా. దొంగ ఓట్లు పక్కకి వెళ్ళిపోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పక్కకి వెళ్ళిపోతున్నాయి. దొంగ ఓట్లు వేసే ఛాన్స్ లేదు ఇక అక్కడ. సైక్లింగ్ అంటారు. అంటే ఏంటి సైక్లింగ్ అంటే, ఒకడే 4 సార్లు ఓట్లేడు. ఎందుకు వేస్తాడు? ఫస్ట్ సారి వాడు ఓటేసాడు, మిగతా 3 వేరే మనకు ఎవడైతే పార్టీ వాడితో నచ్చామో ఆ పార్టీ వాడు చెప్తాడు, ఇదిగో నేను ఇంట్లో లేను, ఆ ఓటు ఇచ్చేయి. ఆ వయసు వాళ్ళతో ఇప్పించి పంపిస్తారు. నేను ఎప్పుడో నా స్కూల్ దశలో చూసేది. ఏది పిలిచి 35 ఏళ్ళు నువ్వు రా ఇట్రా, ఇది తీసుకెళ్ళి స్లిప్ ఇట్లాగా, అరే లోపల మనోడికి చెప్పండి రా అని నా స్కూల్ దశలో చూసా నేను. ఇట్లాంటి వాళ్ళు టెంట్ల దగ్గర నుంచునే వాళ్ళం కదా ఎలక్షన్స్ అప్పుడు చూసా. 7th క్లాస్ 8th క్లాస్ అప్పుడు చూసా నేను అది. ఆ తర్వాత ఓటర్ ఐడి కార్డులు వచ్చినా అది జరుగుతూనే ఉంది. ఐడి కార్డులో ఫేసు మన ఫేస్ గుర్తుపెట్టేదా చచ్చానాక.